ఎగ్జిక్యూటివ్ ఉన్నాను. ఈ టైంకి మీరందరూ రావడం, చక్కగా వీడియో ఆన్ చేసుకొని కూర్చోవడం చాలా అద్భుతం. మనము ఏది చేసినా అంత పాజిటివ్‌గా తీసుకోవాలి. మన బాడీలో 2 ఉంటాయి తెలుసా? పాజిటివ్ ఉంటది, నెగెటివ్ ఉంటది. అవునా? అవునన్నోళ్ళు నేను చెప్తున్న క్వెషన్స్‌కి అవునన్నోళ్ళు థంబియ్యండి. మన మైండ్‌లో గూడా సార్ చెప్పినట్టు సబ్‌కాన్షియస్, కాన్షియస్ మైండ్ ఉంటాయి. అవునా? ప్రతి దాంట్లో 2, 2 ఉంటాయి. మన దాంట్లో నెగెటివ్, పాజిటివ్ 2 ఉంటాయి కదా! అట్లా ప్రతిదానికి 2, 2 ఉన్నప్పుడు మన బాడీలో నెగెటివ్స్‌ని ఎక్కువ ఎందుకు ప్రోత్సహిస్తున్నాం? పాజిటివ్‌ని పక్కన పెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగెటివ్‌ని అందరూ యాక్సెప్ట్ చేస్తుంటారు. ఎక్కువ స్వీకరించేది నెగెటివ్‌నే. పాజిటివ్‌ని పక్కన పెట్టేస్తారు. దేనివల్ల అంటే మన సెన్సెస్ ఆర్గాన్స్ ఉంటాయి. ఏంటి మన సెన్సెస్ ఆర్గాన్స్ 5 ఉన్నాయి గదా! స్మెల్ ద్వారా, ముక్కు ద్వారా స్మెల్ ద్వారా ఒకటి, వినడం ద్వారా, చూడడం వల్ల, స్పర్శ వల్ల ఇట్లా సెన్సెస్ ఆర్గాన్స్‌ని గూడా మనం యాక్టివేషన్ అంటే మన బాడీలో ప్రతిదానికి ఒక్కొక్కటి ఇంటర్‌లింక్ ఉంటది గదా! ఇంటర్‌లింక్ ఉన్నప్పుడు మన బాడీకి కూడా ప్రతి సెన్సెస్ ఆర్గాన్స్ కూడా ఇంటర్‌లింక్ ఉంటది. అవునా కదా! ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. నేను మళ్ళీ ఎవరిని ఉద్దేశించి కాదు. నేను ఎవరైనా నొప్పిస్తే సారీ. ఈ సెన్సెస్ ఆర్గాన్స్‌లో మనం అంటే ఒక నాన్ వెజిటేరియన్ మార్కెట్‌కెళ్ళామనుకోండి. అక్కడికెళ్ళంగానే ఆ యొక్క స్మెల్‌కి మనం ఏం చేస్తాం? ఎమ్మటే ముక్కు మూసేసుకుంటాం. ఆ! వాటి అరుపులయి వాటి ఇనలేం. కళ్ళు మూసుకుంటాం, చెవులు మూసేసుకుంటాం. వాటిని టచ్ చేయడానికి గూడా ఎట్లో ఫీల్ అవుతాం. అంటే అంత ఇష్టపడం. అదే వెజిటబుల్ ఫ్రూట్స్ మార్కెట్‌కెళ్ళండి. అక్కడికి వెళ్ళంగానే రకరకాల ఫ్రూట్స్ చూడంగానే మనకెంతో పాజిటివ్ ఎనర్జీ వస్తుంటది. వాళ్ళని పట్టుకోవాలనిపిస్తది. స్మెల్ చూడాలనిపిస్తది. తినాలనిపిస్తుంటది కదా! నేనెందుకు అంటే నాన్ వెజ్‌కి నెగెటివ్ అని గాదు. మన యొక్క సెన్సెస్ ఆర్గాన్స్ దానివల్ల మన బాడీలో గూడా నెగెటివ్స్ అనేవి ఎక్కువ ఏర్పడుతూ ఉంటాయి. ఇప్పుడు నాన్ వెజ్ తినే వాళ్ళలో ఎక్కువ ఏంటి రోగాలెక్కువుంటుంటాయి. వాళ్ళ ఇగ్రేషన్స్ ఎక్కువుంటాయి. కోపాలెక్కువొస్తుంటాయి. బీపీలెక్కువొస్తుంటాయి. ఎక్కడ అబ్జర్వ్ చేయండి మీ యొక్క ప్రాస్పెక్ట్స్‌గా మీ కస్టమర్స్‌కి చూడండి. ప్రొడక్ట్స్ ఇచ్చేవాళ్ళు ఎక్కువ హెల్త్ డిసీజ్ వచ్చిన వాళ్ళందరికి నాన్ వెజ్‌లో ఉంటది. వాళ్ళ వల్ల అంటే నేను చెప్పేది ప్రతీదేందంటే మన ఆహార అనేది వెరీ ఇంపార్టెంట్. మనం తినే దారి వల్ల ఏదన్నా రోగాలొస్తున్నాయన్నప్పుడు మనం తినే ఫుడ్‌ని గూడా మంచి హెల్తీ ఫుడ్ తీసుకుంటే ఆ రోజు మొత్తం హెల్తీగా ఉంటాం. పాజిటివ్‌గా ఉండగలుగుతాం. ప్రతీదీ పాజిటివ్‌గా ఉండడానికి మన దాంట్లో మెయిన్ ఏంటి 7 చక్రాస్ ఉంటాయి. హరి సార్ ఎప్పుడు చెప్తుంటారు. మన దాంట్లో 7 చక్రాసే కాదు 114 చక్రాస్ ఉంటాయి. మన హ్యూమన్ బాడీలో. కానీ మెయిన్ చక్రాస్ 7 చక్రాస్. ఒక్కొక్క చక్ర ఒక్కొక్క విధంగా పనిచేస్తుంటది. అంటే మన వెన్నుపూస కింద నుంచి తల పై వరకు హెడ్ వరకు ఉండే చక్రాస్ 7 చక్రాస్. ఆ చక్రాస్ వల్ల ప్రతీదీ డీయాక్టివేషన్ అయితే మనది మైండ్ నుంచి పాజిటివ్ ఎనర్జీ తీసుకొస్తుంది. అందుకనే మెడిటేషన్ అనేది ఈ యొక్క మార్నింగ్ సెషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు పాజిటివ్‌గా ఉన్నారంటే ఆ డే మొత్తం పాజిటివ్‌గా ఉంటారన్నమాట. అందుకనే ఈ ఎర్లీ మార్నింగ్ మిమ్మల్ని అందరిని ఇబ్బంది పెట్టైనా మిమ్మల్ని ఒక పాజిటివ్ ఎనర్జీలో తీసుకురావడానికి హరిసారి ఈ యొక్క ప్రోగ్రామ్‌ని అరేంజ్ చేస్తున్నారు. దీన్ని యుటిలైజ్ చేసుకోండి అందరూ. మెయిన్ ఇంపార్టెంట్ ఇది. ఇది లేకపోతే మనము ముందుకెళ్ళలేం ఈ సెషన్. దాని గురించి నేను స్లైడ్స్ రూపంలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతాను. హోస్ట్ ఉన్నారా సార్ నేను? మన 7 చక్రాస్ మూలాధార చక్ర, స్వాదిష్టాన చక్ర, మణిపూర్ చక్ర, నహ చక్ర, విదుష్ట చక్ర, ఆ! ఆజ్ఞాన చక్ర, సహస్ర చక్ర. ఈ చక్రాస్ అనేది వెరీ యాక్టివేషన్. మనం మెడిటేషన్ చేసేటప్పుడు కూడా ఈ చక్రాస్ యాక్టివేషన్ చేద్దాయి. మనం తీసుకున్న పాజిటివ్ ఎనర్జీస్ ఈ 7 చక్రాస్ చాలా ఇంపార్టెంట్. ఏ చక్ర ఎక్కడ ఇంపార్టెంట్ అనేది మీకు ఇంకో సెక్షన్‌లో క్లారిటీ ఇస్తాను. ఒక వీడియో ఇదో చిన్న ఈ వీడియో వినండి. మన శరీరమంతా శక్తితో నిండిన ఆలయం. ఇందులో 7 చక్రాలు ఉన్నాయి. మూలాధార చక్రం, ఇది మన ఉనికికి ఆధారం. దీని మంత్రం అహం అస్మి, నేను ఉన్నాను. స్వాధిష్ఠాన చక్రం, భావోద్వేగాల సాగరం. దీని మంత్రం అహం అనుభవామి, నేను అనుభవిస్తున్నాను. మణిపూర చక్రం, సంకల్ప శక్తి కేంద్రం. దీని మంత్రం అహం కరోమి, నేను చేస్తాను. అనాహత చక్రం, నిస్వార్థ ప్రేమకు నిలయం. దీని మంత్రం అహం ప్రేమ్ని, నేను ప్రేమిస్తున్నాను. విశుద్ధి చక్రం, సత్యవాక్కుకు ద్వారం.
దీని మంత్రం అహం వధామి, నేను మాట్లాడుతున్నాను. ఆజ్ఞాచక్రం, దివ్య దృష్టికి మార్గం. దీని మంత్రం అహం పశ్యామి, నేను చూస్తున్నాను. సహస్రార చక్రం, విశ్వ చైతన్యంతో ఐక్యం. దీని మంత్రం అహం బ్రహ్మాస్మి. మళ్ళీ ఒకసారి క్లారిటీ వినండి వన్ సైడ్. మన శరీరమంతా శక్తితో నిండిన ఆలయం. ఇందులో 7 చక్రాలు ఉన్నాయి. మూలాధార చక్రం, ఇది మన ఉనికికి ఆధారం. దీని మంత్రం అహం అస్మి, నేను ఉన్నాను. స్వాధిష్ఠాన చక్రం, భావోద్వేగాల సాగరం. దీని మంత్రం అహం అనుభవామి, నేను అనుభవిస్తున్నాను. మణిపూర చక్రం, సంకల్ప శక్తి కేంద్రం. దీని మంత్రం అహం కరోమి, నేను చేస్తాను. అనాహత చక్రం, నిస్వార్థ ప్రేమకు నిలయం. దీని మంత్రం అహం ప్రేమ్ని, నేను ప్రేమిస్తున్నాను. విశుద్ధి చక్రం, సత్యవాక్కుకు ద్వారం. దీని మంత్రం అహం వధామి, నేను మాట్లాడుతున్నాను. ఆజ్ఞాచక్రం, దివ్య దృష్టికి మార్గం. దీని మంత్రం అహం పశ్యామి, నేను చూస్తున్నాను. సహస్రార చక్రం, విశ్వ చైతన్యంతో ఐక్యం. దీని మంత్రం అహం బ్రహ్మాస్మి. ఈ 7 చక్రాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు మెడిటేషన్ చేసేటప్పుడు కూడా చక్రాస్ ని ఊహించుకుంటా, ఎందుకంటే మనం చేసే ప్రతి పనిలో ఈ ఇమిడి ఉంటాయి కాబట్టి, ప్రతి ఆర్గాన్స్ కి ఇది ఇంపార్టెంట్ కాబట్టి మెడిటేషన్ అనేది చేసేటప్పుడు శ్రద్ధగా చేయండి, ఇంట్రెస్ట్ గా చేయండి. ఏది చేసినా మనం ఇంట్రెస్ట్ చేస్తేనే మనం సక్సెస్ అవుతాం. మన శరీరం అండ్ ఈరోజు చెప్పబోయే టాపిక్ సాఫ్ట్ స్కిల్స్. సాఫ్ట్ స్కిల్స్ మనం ప్రతిదానికి హార్డ్ స్కిల్స్ ఎక్కువ ఉపయోగిస్తాము, సాఫ్ట్ స్కిల్స్ ఎక్కువ ఉపయోగించాము. సాఫ్ట్ స్కిల్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే జ్ఞానము విజ్ఞానంతో పాటు సృజనాత్మకత కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఈ సాఫ్ట్ స్కిల్స్ లో మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్, అండ్ సెకండ్ వచ్చి ఎమోషనల్ ఇంటెలిజెన్స్, అండ్ థర్డ్ టైం మేనేజ్మెంట్, ఫోర్త్ క్రియేటివిటీ, అండ్ ఫిఫ్త్ క్రిటికల్ థింకింగ్స్, అడాప్టబిలిటీ, అండ్ టీమ్ వర్క్. మన బాడీలో ప్రతిదీ ఒక్కొక్క దానికి ఒకటి ఇంటర్లింక్ ఉన్నట్టే ఈ సాఫ్ట్ స్కిల్స్ కి ఈ 7 ఇంటర్లింక్స్. ఖచ్చితంగా ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ ఉంటుంది. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి చెప్తాను. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మన మోస్ట్ ఇంపార్టెంట్. మన సక్సెస్ కావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏది రీచ్ అవ్వాలన్నా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది క్లారిటీగా ఉండాలి. అంటే మీకు నేను చెప్తున్నాను, మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నానా లేదా, అర్థవంతంగా చెప్తున్నా లేదా, వాళ్ళకి అర్థమయ్యే విధంగా అర్థవంతంగా కమ్యూనికేషన్ చేయగలిగితే అది కమ్యూనికేషన్ స్కిల్ అంటారు. మనము చెప్పాలనుకున్నది చెప్పే విధానాన్ని బట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతుంటది. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఓన్లీ మాట ద్వారా కాదు, వెర్బల్ నాన్ వెర్బల్ కూడా ఉంటది. అంటే మీ యొక్క ఆ హావభావాలు అంటారు కదా, మీ యొక్క యొక్క వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి కూడా. ఇప్పుడు మీరు ప్రాస్పెక్ట్ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళకి ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉందో కూడా అబ్జర్వేషన్ చేయాలి. వాళ్ళు చెప్పేది కూడా మీరు వినగలగాలి. వాళ్ళు ఏం చెప్తున్నారు ఏంటి అనేది మీరు వినాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏంటంటే ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్ వాళ్ళ డాడీకి కొద్దిగా హెల్త్ బాగాలేకపోతే హాస్పిటల్కి వెళ్తాడు. హాస్పిటల్లో కూడా డాక్టర్ ఉన్నారు. ఆ డాక్టర్ లేడీ డాక్టర్ తన క్లాస్మేట్, చిన్నప్పటి క్లాస్మేట్. కలవకల చాలా సంవత్సరాలు కలిశారు. మాట్లాడుకుంటూ కొద్దిసేపు టైం స్పెండ్ చేశారు ఒక టీ తాగుకుంటా. అప్పుడు ఆ డాక్టర్ ఏంటి తన యొక్క ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని తన గురించి చెప్పుకుంటూ ఉంది. ఇతను వచ్చింది ఏంటి, తన ఫాదర్ ప్రాబ్లం కోసం వచ్చాడు హాస్పిటల్. కానీ ఆ డాక్టర్ ఏంటి తన ప్రాబ్లం చెప్తుంది. అప్పుడు ఈయన ఇరిటేషన్ అయ్యి వినకుండా వెళ్ళిపోయి ఉంటే వేరే విధంగా ఉంటుంది. ఆయన ఓకే అని తను ఏం చెప్తుంది, తన చాలా సంవత్సరాలు కలిసింది, తన ప్రాబ్లం ఏంటి ఇంటూ ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేశాడు ఆ మేడం తోటి. అప్పుడు ఆ డాక్టర్ ఉన్న తనలో ఉన్న ఇంటెన్షన్ అంతా, తనలో ఉన్న అగ్రిషన్స్ అంతా తను చెప్పేసుకొని కూల్ అయిపోయింది. తనలో ఉన్న నెగిటివ్స్ అన్ని తను చెప్పి కూల్ అయిపోయింది. అప్పుడు తర్వాత విన్న తర్వాత ఆ డాక్టర్ ఏమంది, ఎందుకు మీరు వచ్చారు ఇక్కడికి అసలు అని తను క్వశ్చన్ వేస్తే, అప్పుడు ఇట్లా మా ఫాదర్కి ఇట్లా బాగాలేదని. అప్పుడు తను ఏం చేశారు, ఓకే నేను చూసుకుంటాను అని దగ్గరుండి మంచి ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ, మెడిసిన్స్ లో హాస్పిటలైజ్ లో మొత్తం కన్స్ట్రక్షన్ ఇప్పించగలిగింది. అంటే ఎక్కడ ఎందుకు ఇవన్నీ చేసింది, తను విన్నాడు కాబట్టి, తనకి టైం ఇచ్చాడు కాబట్టి ఈ మేడం తనకి టైం ఇచ్చింది. మనం కూడా ఎవరికైతే ప్రాస్పెక్ట్ దగ్గరికి వెళ్ళామో వాళ్ళని కూడా క్లారిటీగా వాళ్ళ ప్రాబ్లం ఏంటో వినాలి. మొత్తం వాళ్ళు చెప్పేదంతా విన్న తర్వాతే మనం మాట్లాడాలి. వాళ్ళని చెప్పకుండా మన టకటక మనకున్నదంతా చెప్పడం కరెక్ట్ కాదు. ఏదైనా వాళ్ళు ఏం చెప్తున్నారో వాళ్ళ ప్రాస్పెక్ట్ ని కరెక్ట్ గా వినగలిగితే మనం వాళ్ళకి కరెక్ట్ గా ఏదైనా చేయగలుగుతాం. ఓకే, కమ్యూనికేషన్ స్కిల్స్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ మీ యొక్క అబ్జర్వేషన్, మీ యొక్క ఆహాభావం. మీరు కూడా క్లారిటీగా నీట్ గా చెప్పండి, దాన్ని కమ్యూనికేషన్ చేసేట్టు అర్థం చేసుకోండి. అండ్
సెకండ్ వచ్చేసి ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు అందరూ ఏఐ అంటారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అంటారు. ఇప్పుడు వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కానీ మన బాడీలో ఎప్పటి నుంచో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఉంది. ప్రతి ఒక్క కణానికి ఎమోషనల్ ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం, ఎమోషనల్ గా ఏం ప్రవర్తించిన అంటే మన ఐక్యూ కన్నా ఈక్యూ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లో సక్సెస్ అయితే మాత్రం ప్రతిదీ సక్సెస్ అవ్వగలుగుతాం. ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తా చూడండి. మనము చిన్నప్పుడు ఒక మంటను పట్టుకున్నాం అనుకోండి, ఆ మంట కాలంగానే అంటే ఒక అగ్ని దగ్గరికి వెళ్ళినప్పుడు కాలంగిన అంటే మళ్ళీ జీవితంలో మనం దాని దగ్గరికి వెళ్ళకూడదు, కాలుతుందని మనకి తెలిసిపోతుంది. అంతేనా? అంటే అది మైండ్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసింది. అట్లనే మనం ఇంటెలిజెన్స్ లో మనం ఏం చేయగలుగుతున్నాం, మనం ఏంటి అనేది మన బాడీకి మన మైండ్ కి ఏదైతే మీరు ఆన్సరేషన్ ఇస్తే అది కరెక్ట్ గా ఫుల్ఫిల్ గా జీవితాంతం ఉండిపోతుంది. సో ఒక ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఒక రాజునే ఒక థెఫ్ట్ అంటే ఒక దొంగ ఉన్నాడు. తను దొంగతనాలు చేసి జైలు పాలవుతాడు. కొన్ని సంవత్సరాలు జైల్లో ఉన్న తర్వాత తను రియలైజ్ అయ్యి విడుదలయ్యే టైంలో అనుకుంటాడు, నేను జీవితంలో ఇక మళ్ళా ఇలాంటి జైలుకి రాకూడదు, తప్పు చేయకూడదు, మంచి బతకాలి అనుకుంటే బయటకు వస్తాడు. తన ఇంటికి వెళ్ళంగానే తన భార్య పిల్లలు తిండి లేక బాధపడుతుంటారు. అంటే ఒక పూట తిండి లేకుండా బాధపడుతున్న టైంలో తనకి ఇంకా ఇరిటేషన్ అయిపోయి, ఏంటి నా పిల్లలు కూడా భోజనం లేదా, నేను ఒక్క దొంగతనం పెద్ద దొంగతనం చేసి ఇక మానేద్దామని ఫీలింగ్ లో ఉంటాడు. ఒక మంచి పెద్ద ఉన్న ఉన్నత ఇంటికి వెళ్ళి దొంగతనానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు మంచిగా వెళ్తాడు, దొంగతనం తీసుకుని వెళ్తున్న టైంలో అక్కడ యజమానురాలు చూస్తుంది. చూసి ఆ దొంగ నర్సి లోపల ఆ అమ్మాయిని కట్టేస్తాడు. కట్టేసి ఒక చైర్ కట్టేస్తాడు. నెక్స్ట్ కింద దిగుతుంటే యజమాని చూస్తాడు. యజమానిని కూడా సేమ్ యాస్టీజ్ గా పక్కన ఇంకో చైర్ లో కట్టేస్తాడు. కట్టేసి వెళ్ళబోతుంటే ఆ యజమానురాలు అంటది, నేను గుర్తుపట్టాను, నేను ఖచ్చితంగా నీకు కంప్లైంట్ ఇస్తాను, నీ జీవితంలో నువ్వు ఎదగకుండా అంటే మళ్ళీ నేను కంప్లైంట్ ఇస్తాను, నేను మళ్ళీ జైలు పాలు చేస్తానని అనేసరికి ఎగ్రెషన్ అయిపోతాడు. ఎగ్రెషన్ అయిపోయి కోపంలో ఏం చేస్తుంది లేదా పక్కన ఉన్న కర్రను తీసుకొని ఇద్దరు తలకాయలు పగలగొట్టి చంపేస్తాడు. ఆఫ్టర్ 25 years తర్వాత అసలు నేను ఎందుకు చేశాను ఈ పని, ఆ యొక్క ఎమోషనల్ గా ఎందుకు ఫీల్ అయిపోయాను, ఎందుకు ఆ థెఫ్ట్ చేయాల్సి వచ్చింది, ఎందుకు వాళ్ళని చంపాల్సి వచ్చింది, నేను ఆ యొక్క క్షణంలో ఆ యొక్క రాంగ్ డిసిషన్ తీసుకోకపోయి ఉంటే నా లైఫ్ ఇంకో విధంగా ఉండేది అని తర్వాత ఒక రిపోర్ట్ తో ఇతను మొత్తం రియలైజేషన్ చేసి చెప్తాడు. అంటే నేను ఈ యొక్క ఎగ్జాంపుల్ ఏం చెప్పానంటే, మనం ఎమోషనల్ గా ఏదైనా డిసిషన్ తీసుకున్నప్పుడు దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ థింకింగ్ చేసుకోవాలి. నేను చేస్తుంది కరెక్టా రాంగా, నేను ఎవరితోనైనా మాట్లాడే విధానం కానివ్వండి, వాళ్ళతో ప్రవర్తించే అంటే ప్రవర్తన కానివ్వండి, ఒక ఎనలైజేషన్ చేసుకోవాలి. ఎమోషన్స్ అనేవన్నీ ఎమ్మటే సక్సెస్ రాగానే ఎమోషన్స్ ఫీల్ అయిపోవడం, ఫెయిల్యూర్ రాగానే ఎమోషన్స్ ఫీల్ అయిపోవడం, అంటే ప్రతిదీ ఎమోషన్స్ ని కొద్దిగా ఎంజాయ్ చేయాలి కానీ ఎక్స్పెక్టేషన్ చేయకూడదు. ఏది వచ్చినా ప్రతి ఒక్కరికి నెగిటివ్ ఉంటది, ప్రతి ఒక్కరికి ఫెయిల్యూర్ ఉంటది. దాన్ని ఎమ్మటే డిసప్పాయింట్ అయిపోయి నేను నా వల్ల కాదు, నేను చేయలేను అనే డిసిషన్స్ తీసుకోకూడదు. ఎమోషనల్స్ అనేది చాలా ఫీలింగ్స్ ఉంటది మనలో. ఎమోషన్స్ లో ఫీలింగ్స్ ఎమోషన్స్ ఉంటది అండ్ థింకింగ్ ఎమోషన్స్ ఉంటది. అంటే ఇప్పుడు మనము వెళ్తున్న టైంలో పక్కన ఒక చిన్న ఆటం బాంబు వెళ్ళింది అనుకోండి, ఎమోషన్ గా ఫీల్ అయిపోయి అగ్రెషన్స్ ఫీల్ అయిపోయి ఆ పిల్లని కొట్టడం కాదు. థింకింగ్ ఏంటి, ఆ రోజు దివాలి కాబట్టి పిల్లలు బాంబులు కాలుస్తున్నారు, ఒక ఆటం బాంబు వచ్చి పక్కన వెళ్ళింది అని ఒక థింకింగ్ గా ఉన్నట్టయితే, పాజిటివ్ థింకింగ్ ఉన్నట్టయితే మనం సర్వైవల్ అవ్వగలుగుతాం. మనం ఒక ప్రెజెంటేషన్స్ కి వెళ్ళాం, వాళ్ళ ఎమోషన్స్ కి ఏదన్నా అగ్రెషన్స్ కి ఏదైనా అంటే వాళ్ళకి తెలియక ఈ ప్రొడక్ట్ గురించి కానివ్వండి, దాని వాల్యూ గురించి తెలియక ఏదన్నా మాట్లాడినా మనం ఎమ్మటే వాళ్ళతో ఆర్గ్యూమ్ చేయకుండా వాళ్ళకున్న వాళ్ళతో నెగిటివ్ వాళ్ళతో కూడా వాళ్ళకి ప్రాస్పెక్ట్ వినగలిగి వాళ్ళలో ఉన్న భావాలను కూడా బయటకు తీసుకురాగలిగితే ఎక్కువ ఇంటర్నల్ కనెక్ట్ ఉంటది. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకున్న కరెక్ట్ ఇంటర్నల్ దొరుకుతది. దాన్ని తీసుకొని ఆ యొక్క టాపిక్ ఆ యొక్క వాళ్ళలో ఇంటర్నల్ అంటే నెగటివ్ మాట్లాడుతున్న వాళ్ళలో ఏదో ఒకటి మనకి కనెక్టింగ్ పాయింట్ ఉంటది. ఆ పాయింట్ ని తీసుకొని వాళ్ళని మళ్ళీ క్లారిటీగా మన ప్రొడక్ట్ నుంచి తీసుకుని రావాలి. కానీ మీరు ఎమోషన్ అయిపోయి వాళ్ళు ఏదో అన్నది మనం డ్రాప్ అయిపోతే మనమే కోల్పోతాం. ఓకే. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ థర్డ్, టైం మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్ దీని గురించి ప్రతి ఒక్కరూ ఏది ఓపెన్ చేసినా తెలుస్తుంది. మన టైం అనేది తిరిగి రాదు. ఏది కోల్పోయిన తిరిగి అంటే సంపాదన కోల్పోయిన తిరిగి రావచ్చు, కానీ టైం అనేది కోల్పోయి తిరిగి తీసుకురాలేము. ఉన్నత వర్గం ఉంటుంది, లేని వర్గం ఉంటుంది, అండ్ బలహీన వర్గం ఉంటుంది, ఉన్న వాళ్ళు లేని వాళ్ళు అంటుంటారు, అంటే వీళ్ళు చదువు ఉన్న చదువు లేని వాళ్ళు ఉంటారు.
ఈ ఎమోషన్స్ లో ఉన్న లేని వాళ్ళు అన్నీ ఉంటాయి, కానీ టైం అనేది ఒకటే ఉంటది. ఎవరికి ఏది ఎంత ఉన్నవారైనా లేనివాడైనా, చదువు ఉన్నా చదువు రాకపోయినా ప్రతి ఒక్కరికి ఉండే టైం ఒకటే. ఆ టైం ని వేస్ట్ చేసుకున్నామంటే మళ్ళీ టైం తిరిగి రాదు. టైం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. టైం గురించి మన టాపిక్ లో చూసుకున్నట్టయితే సమయాన్ని అనేది తిరిగి రావడానికి ఓ ఛాన్స్ లేదు. కాబట్టి టైం మేనేజ్మెంట్ లో మూడు ఉంటాయండి: ప్లానబుల్ అండ్ రియాక్టబుల్ అండ్ వాల్యుబుల్, వేస్టబుల్. ప్లానబుల్ అంటే మనం ప్లాన్ చేసుకోవాలి. ఉన్న 24 గంటల్లో ఒక 8 అవర్స్ ని మనం ఆ, పడుకోవడానికి కానివ్వండి, మన ఇంట్లో స్పెండ్ చేయడానికి, ఇంట్లో అవసరాల కోసం ఒక 8 అవర్స్ తీసిన, మన నిత్య అవసరాలకి బయట పనులకు 8 అవర్స్ తీసుకున్నా, మనకున్న 8 అవర్స్ ని మాత్రం ప్లానింగ్ చేసుకొని ఉన్న 8 అవర్స్ ని మన యొక్క ఫ్యూచర్ కోసం ఆలోచించాలి. ఒక ఉన్న 24 అవర్స్ లో 16 అవర్స్ చేసిన మిగిలిన 8 అవర్స్ ని మనం చక్కగా ప్లానింగ్ చేసుకోవాలి మన యొక్క ఫ్యూచర్ కోసం. అండ్ మనం అనుకుంటే అందరూ నేను ఒకవేళ రియాక్టివ్ గా ఉంటున్నాను, ప్రతి ప్రోగ్రామ్ కి అటెండ్ అవుతున్నాను, మార్నింగ్ 6కి అటెండ్ అవుతున్నాను, 11 o'clock కి వెల్నెస్ బాస్కెట్ అటెండ్ అవుతున్నాను, 7 o'clock అటెండ్ అవుతున్నాను అని రియాక్టివ్ గా ఉంటున్నాను అనుకుంటున్నారు. కానీ సక్సెస్ రేట్ అనేది తక్కువ అవుతుంది. ఎందుకు అంటే ఇంప్లిమెంటేషన్ ఉండట్లేదు. మనం యాక్టివ్ గా ఉంటున్నాం, మనం అటెండ్ అవుతున్నాం, కానీ వాళ్ళు చెప్తున్న రిసీవ్ చేసుకుంటున్నామా, వాళ్ళు చెప్పినట్టు మనం ప్లానింగ్ చేస్తున్నామా, మనతో పాటు మన టీం వస్తుందా, మనతో పాటు మన టీంకి ఎడ్యుకేషన్ అవుతుందా, నాకు ఇన్కమ్ రావాలంటే నేను ఇంకేం చెప్తున్న ప్లానింగ్ ని ఎవరికైనా వినిపిస్తున్నానా, ప్రెజెంటేషన్స్ చేస్తున్నానా, ఆ యొక్క రియాక్టివేషన్స్ కూడా వేరే ఇవ్వండి. ఇంకా టైం వేస్టింగ్ అనేది కామన్ గా అందరూ ఫోన్స్, ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు, మూవీస్, సీరియస్ అనుకుంటే వేస్టేజ్ టైం ఎక్కడ వేస్ట్ చేస్తున్నాం దాన్ని ఎనలైజ్ చేసుకుంటే మన టైం వేస్ట్ అనేది కాకుండా ఉంటుంది. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి క్రియేటివిటీ. క్రియేటివిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతిదీ క్రియేటివిటీ. మనం క్రియేటివిటీ విషయంలో తీసుకున్నట్టయితే ఫ్రూట్ అనేది కింద పడడం ఒకటే, కామనే కదా. కానీ దాన్ని గ్రాటివి గ్రావిటీ కింద తీసింది ఎవరు? మన యొక్క న్యూటన్. ఆ యాపిల్ చెట్టు కింద నుంచి కూర్చున్నప్పుడు యాపిల్ పడ్డది, దీన్ని గ్రావిటీ ఉంటుంది. అంటే క్రియేటివిటీ థాట్ అనేది కామన్ గా అందరూ ఉన్నారు, కానీ క్రియేటివిటీ థాట్. ఇప్పుడు రాజమౌళి సినిమాని కామన్ స్టోరీ అది, కానీ తను క్రియేటివిటీగా తీశాడు. క్రియేటివిటీ థింకింగ్ ఉంటే మన సక్సెస్ అనేది వస్తుంది. అందరూ ప్రెజెంటేషన్ చేయగలుగుతాడు, కానీ నువ్వు క్రియేటివిటీగా దాని ప్రెజెంటేషన్ ఎక్స్ప్రెషన్ చేయగలిగితే నీ యొక్క సక్సెస్ రేట్ అని ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒకటే ఎంఆర్పి, ఒకటే ప్రొడక్ట్, కానీ ప్రతి ఒక్కరు సక్సెస్ కాలేకపోతున్నారు. కొంతమంది సక్సెస్ అవుతున్నారు అంటే వాళ్ళ క్రియేటివిటీ థాట్స్, ఎవరికి ఎలా చెప్పాలి ఎక్స్ప్లెనేషన్స్, చక్కగా ప్లానింగ్ చేసుకోండి, క్రియేటివిటీ చేసుకోండి. అంటే క్రియేటివిటీ అంటే మరి ఏం చేయాలి సార్ అంటే కొత్తగా కోణంలో కొత్తగా ఆలోచించడం, ఉన్న ప్రొడక్ట్ల గురించి, మన యొక్క వాళ్ళకి ఉన్న ప్రాబ్లం గురించి ఎక్స్ప్లెనేషన్స్ లో క్రియేటివిటీగా చేసుకోగలిగితే సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఆల్రెడీ ఉన్న దాన్ని కొత్తగా సృష్టించాలి. ఇప్పుడు మనకున్న 5 ప్రోడక్ట్ లో కొత్తగా ఏం చెప్పాలి అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ గురించి మొత్తం ఐడెంటిఫై చేయాలి. ఆ ఇంగ్రీడియంట్స్ లో ఏ ప్రోడక్ట్ దేనికి ఉపయోగపడుతుంది, వాళ్ళకున్న మరి చెప్తున్న ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా చెప్తుండే, ఒక్కొక్క వీడియో చెప్తున్నారు. మాషెట్ సార్ ఒకరు, కోటం సార్ ఒకరు, లావణ్య మేడం, భోగ సారు, జానయ్య సారు, ఒక్కొక్క లావణ్య, ప్రతి ఒక్కరు మేడమ్స్, ప్రతి ఒక్క సారు క్రియేటివిటీ క్రియేటివిటీగా ఒక్కొక్క వీడియో వేసి చెప్తున్నారు కదా. ఆ క్రియేటివిటీ మీరు కూడా ప్లాన్ రోజు ఒక 10 ఐడియాస్ రాసుకోండి క్రియేటివిటీగా. 10 కదా అనుకుంటాం, కానీ రోజు 10 రాస్తున్నప్పుడు మీరు 4, 5 కాడికి వచ్చేసరికి మిగతా 6, 7, 8 అనేది రాలేవు, కష్టపడిపోతుంటారు. ఐడియాస్ ఏం కొత్తగా ఏం ఐడియాస్ అట్లా రోజు ఒక 10 ఐడియాస్ అంటే 1 year లో 365 days, 10 into 365 అంటే 3650 ఐడియాస్ మీకు క్రియేటివిటీగా వచ్చినట్టే. ఆ క్రియేటివిటీ థాట్స్ ని మీరు రాసుకోండి ఎప్పటికప్పుడు. క్రియేటివిటీ ఉంటే మీ సక్సెస్ అనేది 100% వస్తుంది. నేను క్రియేటివిటీ గురించి ఇంకో పాయింట్, అండ్ ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే క్రిటికల్ థింకింగ్. క్రిటికల్ థింకింగ్ అంటే డిఫరెంట్ గా ఆలోచించడం, డిఫరెంట్ గా అర్థం చేసుకోవడం. మనం క్రిటికల్ థింకింగ్ ఒక క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నాము, అప్పుడు మన యొక్క అర్థం చేసుకునే కోణం, ఆలోచించే విధానం. ఒక స్కూల్లో డల్ స్టూడెంట్ ఉంటాడు, టాపర్ స్టూడెంట్ ఉంటాడు. అంటే
మరి ఎందుకు అదే క్లాసు, అదే స్టూడెంట్, అదే స్కూల్ గాని మరి ఎందుకు టాపర్, ఎందుకు డల్లర్ వచ్చిరంటే తను మేడం చెప్పే ఒక క్లారిటీగా అర్థం చేసుకోవడం గాని, దాన్ని థింకింగ్ చేయడం గాని, ఇంప్లిమెంటేషన్ గాని ఫెయిల్యూర్ అవుతున్నాడు. టాపర్ ఏంటి అంటే అర్థం చేసుకునే కోణం అనేది కరెక్ట్‌గా ఉన్నప్పుడు, అర్థం చేసుకునే విధానం కరెక్ట్‌గా ఉంటే దాన్ని క్లారిటీగా ఉంటది. 3 స్టెప్స్ ఆఫ్ ఉంటాయి. ఒకటి గ్యాదరింగ్, ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అంటారు. ఆ! అది అబ్జర్వేషన్ క్లారిటీగా ఉంటే, ఇప్పుడు చెప్పే విధానం క్లియర్‌గా గ్యాదర్ చేయగలిగితే ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మన ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఆ ప్రొడక్ట్స్‌లో ఏం చెప్తున్నారు? ఆ యొక్క ఇంగ్రీడియెంట్స్ ఏంటి అని ఫుల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయగలిగితే, ఆ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉన్నట్టయితే దాన్ని అనలైజ్ చేసేయండి. సెకండ్ అనలైజేషన్. ఉన్న యొక్క ప్రొడక్ట్‌ని అబ్జర్వేషన్ చేశారు. వాళ్ళు చెప్పేది ఏంటని అనలైజ్ చేశారు. సెకండ్ బిట్లుగా, పార్ట్‌గా అనలైజ్ చేయండి. అసలు ఏంటి అనలైజేషన్? ఆ ప్రొడక్ట్స్‌లో ఏమున్నాయి? ఏ ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి? ఆ ఇంగ్రీడియెంట్స్ ఏ కణానికి ఉపయోగపడుతది? ఏ ఆర్గాన్‌కి ఉపయోగపడుతది? ప్రతీది అనలైజ్ చేసుకోండి. అనలైజ్ చేసినాక క్వెషన్స్ వేసుకోండి. క్వెషన్స్ అంటే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయండి. అంటే దాన్ని డిస్ట్రిబ్యూషన్ చేసుకోండి. దాని యొక్క డెసిషన్ మేకింగ్ కరెక్ట్ చేసుకోండి ఇక. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోకస్ పెంచుకోండి. అంటే దాన్ని అబ్జర్వేషన్ చేసుకోండి. ఫోకస్ దాని మీదే పెట్టండి. నేను చెప్తున్న ఒక ప్రొడక్ట్‌ల గురించి దాని గురించి అబ్జర్వేషన్ చేసుకోండి. దాని మీద ఫోకస్ పెట్టండి. తర్వాత అనలైజ్ చేసుకోండి. దాని మీద డిసిషన్ తీసుకోండి. దాని మీద మీరు క్లియర్‌గా థింకింగ్ అనేది పెరుగుతది. ఓకే. అండ్ ఇప్పుడు డిఫరెంట్‌గా ఆలోచించి డిఫరెంట్‌గా చేసుకోవడంలోనే ఈ క్లారిటీ పెరుగుతది. ఇది ఒక అంటే పర్స్పెక్టివ్ చూసే కోణం, దృక్కోణం గురించి చిన్న వీడియో వినండి. ఒక ఒక చేమ వెళ్తుంది నేల మీద. ఆ చేమకి సడన్ గా కొన్ని చక్కెర పలుకులు దొరికినాయి అక్కడ. ఆ చక్కెర పలుకు ఒకటి తీసుకుని దాన్ని నోట్లో పెట్టుకుని మళ్ళీ తిరిగి వస్తాం. ఇంకో చేమ ఎక్కడి నుంచి వస్తాం వచ్చి ఈ చేమ నోట్లో చక్కెర పలుకు చూసి అది దాన్ని లాక్కోవడానికి ట్రై చేసి రెండు కొట్టుకోవడం మొదలెట్టినాయి. ఓకే, అప్పుడు ఈ రెండు కొట్టేసుకుంటున్నాయి, దెబ్బలు తగులుతాయేమో, ఏంటి దెబ్బలు తగిలితే ఎలాగా అని ఇంకొక చేమ చూస్తాను. ఆ చీమ నువ్వు. నేనేంటంటే పైనుంచి చూస్తాను. పైనుంచి నాకు టాప్ యాంగిల్లో ఈ చీమలో ఆ చీమ అక్కడ ఇంకొంచెం దూరం అయితే ఇంకా చాలా చక్కెర ఉంది, కొట్టుకోవాల్సిన అవసరం లేదు అని ఒక పర్స్పెక్టివ్ నేను చూస్తాను. మీ పైన ఎవరున్నారు? నా పైన ఎవరైనా ఉండొచ్చు, నా పైన నాకు తెలియదు కదా, అది డిగ్రీస్ అవుతాయి. ఓకే, నేను అలా అప్పుడు నాకు చూసి నవ్వు వస్తుంది. ఎందుకంటే ద డ్రామా ఆఫ్ నేచర్ అండ్ లైఫ్ లాగా చూస్తాను. అంతేగాని మిగతా చీమలు అక్కడ ఉన్నాయంటే 1 dimension లో చూస్తున్నాయి, 2 dimension మ్యాక్సిమం. నేను 3 dimension లో చూస్తున్నాను. 3 dimension లో చూసినప్పుడు యూ అండర్స్టాండ్ ద సోర్స్ ఆఫ్ ద హోల్ థింగ్. మీకు అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు మీకు ఫీలింగ్ అనేది కంట్రోల్లో ఉంటుంది. అండర్స్టాండింగ్ లేనప్పుడు యూ విల్ స్టార్ట్ ఫీలింగ్. చూసే దృక్కోణం మళ్ళీ ఒక్కసారి క్లారిటీ వినండి. ఒక చేమ వెళ్తుంది నేల మీద. ఆ చేమకి సడన్ గా కొన్ని చక్కెర పలుకులు దొరికినాయి అక్కడ. ఆ చక్కెర పలుకు ఒకటి తీసుకుని దాన్ని నోట్లో పెట్టుకుని మళ్ళీ తిరిగి వస్తాం. ఇంకో చేమ ఎక్కడి నుంచి వస్తాం వచ్చి ఈ చేమ నోట్లో చక్కెర పలుకు చూసి అది దాన్ని లాక్కోవడానికి ట్రై చేసి రెండు కొట్టుకోవడం మొదలెట్టినాయి. ఓకే, అప్పుడు ఈ రెండు కొట్టేసుకుంటున్నాయి, దెబ్బలు తగులుతాయేమో, ఏంటి దెబ్బలు తగిలితే ఎలాగా అని ఇంకొక చేమ చూస్తాను. ఆ చీమ నువ్వు. నేనేంటంటే పైనుంచి చూస్తాను. పైనుంచి నాకు టాప్ యాంగిల్లో ఈ చీమలో ఆ చీమ అక్కడ ఇంకొంచెం దూరం అయితే ఇంకా చాలా చక్కెర ఉంది, కొట్టుకోవాల్సిన అవసరం లేదు అని ఒక పర్స్పెక్టివ్ నేను చూస్తాను. మీ పైన ఎవరున్నారు? నా పైన ఎవరైనా ఉండొచ్చు, నా పైన. ఇది ఏంటి అంటే పైన, అందుకనే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ సీనియర్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం తెలియదు, వాళ్ళు పైనుంచి ఆల్రెడీ మన స్థాయి నుంచి పై స్థాయికి వచ్చారు కాబట్టి ఎక్కడ ఏం ప్రాబ్లం ఉందో వాళ్ళకి అనలైజ్ చేయగలుగుతారు. వాళ్ళు చూసే దృక్కోణం ఉన్నది కాబట్టి, మన స్థాయి నుంచి వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళ ఇంపార్టెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం చూసే కోణం అనేది కొంచెం చిన్నది. ఇప్పుడు మన పిల్లలు చూడండి, వాళ్ళు దాటి వచ్చాం కాబట్టి వాళ్ళు చేసే విధానం కరెక్ట్ కదా మనం చెప్పగలుగుతాం. ఎందుకంటే మనం వాళ్ళ స్టేజ్ నుంచి మనం వచ్చాం కాబట్టి ఈ విధానం, ఆలోచించే విధానం ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ మనం అనలైజ్ చేసి చెప్పగలుగుతాం. అంటే చూసే దృక్కోణాన్ని ఎట్లా చూస్తున్నాం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నాకు తెలియదు కదా, అది డిగ్రీస్ అవుతాయి. ఓకే, నేను అలా అప్పుడు నాకు చూసి నవ్వు వస్తుంది. ఎందుకంటే ద డ్రామా ఆఫ్ నేచర్ అండ్ లైఫ్ లాగా చూస్తాను. అంతేగాని మిగతా చీమలు అక్కడ ఉన్నాయంటే 1 dimension లో చూస్తున్నాయి, 2 dimension మ్యాక్సిమం. నేను 3 dimension లో చూస్తున్నాను. 3 dimension లో చూసినప్పుడు యూ అండర్స్టాండ్ ద సోర్స్ ఆఫ్ ద హోల్ థింగ్. మీకు అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు మీకు ఫీలింగ్ అనేది కంట్రోల్లో ఉంటుంది. అండర్స్టాండింగ్ లేనప్పుడు యూ విల్ స్టార్ట్ ఫీలింగ్.
ఒక అండ్ సిక్స్త్ వన్ ఇస్ అడాప్టబిలిటీ. అడాప్టబిలిటీ అంటే అక్కడే ఉంది, అడాప్ట్ చేసుకోవడం. నువ్వు ఏదైతే సక్సెస్ కావాలనుకున్నావో దాన్ని అడాప్ట్ చేసుకోవాలి. ఒక్క నిమిషం. సారీ. అడాప్టబిలిటీ మనం అడాప్ట్ చేసుకోవాలి ప్రతిదీ. ఏదైతే అడాప్ట్ చేయగలుగుతామో దాన్ని అంటే స్వీకరించాలి. దాన్ని ఎంత ఇష్టంగా స్వీకరించగలుగుతావో దాంట్లో నువ్వు సక్సెస్ అనేది తీసుకోగలుగుతావు. ఇప్పుడు పిల్లలు చూడండి, ఫస్ట్ స్కూల్కి వెళ్ళడానికి మారం చేస్తారు, కానీ తర్వాత రాను రాను వాళ్ళు అడాప్ట్ అవుతారు, డైలీ స్కూల్కి వెళ్తుంటారు. జాబ్ లో కూడా ఒక జాబ్ లో ఏమంటే అడాప్ట్ అయిపోలేం. వాళ్ళు చెప్పే ప్రాబ్లమ్స్ మనం వినలేం. ఫస్ట్ కొంచెం కొంచెం విధానంగా అడాప్ట్ చేయగలుగుతాం. అట్లనే ప్రతి ఒక్కరు ఐడి వేయంగానే ఎమ్మటే వాళ్ళని ప్రొడక్ట్స్ కంపెనీకి రండి, ప్రోగ్రామ్స్ రండి, కొద్దిగా అడాప్ట్ చేయాలి. వాళ్ళకి కూడా అర్థం అవ్వాలి, ఏంటి దాని ఇన్ఫర్మేషన్ క్లారిటీ ఇవ్వాలి, అప్పుడు వాళ్ళు రాగలుగుతారు. మనం వాళ్ళకి రావట్లేరని మనం వాళ్ళని వదిలేయకూడదు. ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళకి రేపొద్దున ఫ్యూచర్ లో ఇంపార్టెన్స్ కాబట్టి మార్నింగ్ ఆరా గురించి, వెల్నెస్ బాస్కెట్ గురించి, వాళ్ళకి ఏ టైం యూజ్ అయితే ఆ టైంని అలవాటు చేయండి. కొంచెం కొంచెం అలవాటు చేస్తుంటే వాళ్ళు రావడానికి అలవాటు అవుతుంటారు. అడాప్టబిలిటీ చేయగలిగితే సక్సెస్ అనేది ఫిక్స్ అవుతుంటారు. నేను అడాప్టబుల్ గురించి నేను కూడా చెప్తాను. ఇప్పుడు అడాప్టబిలిటీలో ఇప్పుడు మన 5 ఏళ్ళు ఉన్నాయి కదా మన చేతి ఫింగర్స్, దేని దానికి నేను గొప్ప నేను గొప్ప అనుకుంటాను కదా. ఫస్ట్ ఫింగర్ ఏమనుకుంటది, తంబు నేను మెయిన్, అందరికి నేనే ఫస్ట్ పెద్దవాడిని, అన్నిటికీ నేనే ముందు ఉంటాను, నేను లేకపోతే ఏది పట్టుకోవడానికి కూడా ఉండదు, పెన్ను పట్టుకోవడానికి కానీ ఏది పట్టుకోవడానికి ఇంకేదో వర్క్ చేయడానికంటే తంబు వెరీ ఇంపార్టెంట్. ఏకలవ్య కూడా అందుకనే ఆ తమ్ముని వెరీ ఇంపార్టెంట్ గా దీన్ని కట్ చేశారు, నేనే గొప్ప అని ఈ యొక్క ఫింగర్ అంటది, థమ్ ఫింగర్ అంటది. అండ్ ఈ చూపుడు వేలు ఏమంటది అంటే నేను గొప్ప, నేను ఏది చూపించాలన్నా ఏది ఐడెంటిఫై చేయాలన్నా నేనే ముఖ్యము, కాబట్టి నేను ముఖ్యమని ఈ యొక్క ఫింగర్ అంటది. అండ్ మిడిల్ ఫింగర్ ఏమనుకుంటది, నేను అందరికన్నా పెద్దవాడిని, మీ అందరిలో హైట్ నేనే పెద్దవాడిని, కాబట్టి నేనే గొప్ప అని మిడిల్ ఫింగర్ అంటది. అండ్ ఫోర్త్ ఫింగర్ ఏమంటది, నేను చాలా గొప్ప, నాకు ఏదన్నా, అండ్ రింగ్ ఫింగర్ అంటది దీన్ని. నేను ఏది ఆ, ఎక్కువ వాల్యుబుల్ ఏది ఉన్నా నాకే పెడుతుంటారు, అంటే ఉంగరాలు డైమండ్స్ ఏదన్నా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకే పెడతారు, అందుకని నేనే గొప్ప అని ఈ యొక్క రింగ్ ఫింగర్ అంటది. అండ్ లాస్ట్ స్మాల్ ఫింగర్ ఏమంటది, మీ అందరికన్నా నేనే గొప్ప. ఎవరికైనా దండం పెట్టినప్పుడు ఏది కనబడుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క స్మాల్ ఫింగర్ కనబడుతుంది, థమ్ ఫింగర్ కనబడదు. ఎవరికైనా ఫస్ట్ కనిపించేది నేనే, అందరికన్నా గొప్పవాడిని నేనే అని ఈ యొక్క స్మాల్ ఫింగర్ అంటది. అంటే ప్రతి ఒక్క ప్రాస్పెక్ట్స్ విషయంలో ప్రతి ఒక్కరు కరెక్టే. 5 ఫింగర్స్ ఇంపార్టెంటే, 5 గొప్ప వాళ్ళే. కానీ ఈ లేకపోతే మన చప్పట్లు అనేది, క్లాప్స్ అనేది 5 కలిసి ఉంటేనే చేయగలుగుతాం. 2 చేతులు కలిస్తేనే సక్సెస్ అనేది వస్తుంది కదా. అట్లనే ఎవరి యొక్క గొప్పతనం వాళ్ళకు ఉంటది. వాళ్ళని వాళ్ళ యొక్క గొప్పతనాన్ని కానీ వీళ్ళ ఒక్కలే గొప్పలు కానీ అందరూ గొప్పదే. టీం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా. ప్రతి ఒక్క ఫింగర్ కి ఒక్కొక్కరికి ఒక విధంగా ఉంటారు, అంటే ఒక్కొక్కరు ఒక స్కిల్స్ ఉండొచ్చు డెవలపింగ్. ఒకరికి కొంచెం ప్రెజెంటేషన్ స్కిల్స్ ఉంటుంది, కొందరు నెట్వర్క్ తీసుకొచ్చిన స్కిల్స్ ఉంటుంది, కొందరి దగ్గర కమ్యూనికేషన్ చేసే స్కిల్స్ ఉంటాయి. వాళ్ళ వాళ్ళ స్కిల్స్ ని ఉపయోగించి వాళ్ళ వాళ్ళగా టీం డెవలప్ చేసి, అంటే ఇంకా స్కిల్స్ లేదని వాళ్ళని వదిలేయకూడదు, వాళ్ళకి లేని స్కిల్ ని మనం వాళ్ళకి నేర్పియాలి. అందుకని ఈ యొక్క ప్రోగ్రామ్స్ వాళ్ళలో లేని స్కిల్ ని కూడా ఇంప్రూవ్ చేయడానికి ఈ యొక్క ప్రోగ్రామ్స్ అనేది చాలా ఉపయోగపడుతుంటది. నేను అంటే అందరు అనుకుంటారు నేనే గొప్ప నేనే గొప్ప, నేను లేకపోతే ఏం లేదు. అంటే ఈ ఫింగర్స్ లో ప్రతి ఎట్లా ఫైట్ చేస్తున్నాను, నేనే ఉన్నాను, నేను ఉన్నా కాబట్టి ఈ టీం సక్సెస్ అవుతుంది, నేను ఉన్నా కాబట్టి ఈ యొక్క టీం రన్ అవుతుంది, నేను ఉంటేనే ప్రొడక్ట్ లో అవుతుంది. అట్లా నేనే గొప్ప అని ఎవరైతే అనుకుంటారో అక్కడ డ్రాప్ అవుట్ అవుతుంటది. నేను గొప్ప కాదు, మనం గొప్ప అని అనుకోవాలి. ప్రతి ఒక్కటి ఇంటర్లింక్ ఉంది. ఇప్పుడు మెంటర్ ఉన్నారు, మెంటర్ నుంచి సీనియర్స్ ఉన్నారు, సీనియర్స్ నుంచి టీం ఉంది, టీం నుంచి అందరూ ప్రతి ఒక్కరు గొప్పే, ప్రతి ఒక్క సీనియర్ గొప్పే, ప్రతి ఒక్క ప్రాస్పెక్ట్ గొప్పే, ప్రతి ఒక్క కస్టమర్ గొప్పే, ప్రతి ఒక్కరు గొప్పే. అందరు నేను ఒక్కనే అనుకోవద్దు, అందరిలో మనం కూడా ఉన్నామని అనుకోవాలి, అడాప్ట్ చేసుకోవాలి.
నీ ఇప్పుడు ప్రొడక్ట్ల గురించి అడాప్ట్ చేసుకోవాలి, కంపెనీ గురించి అడాప్ట్ చేసుకోవాలి. ఇది నా కంపెనీ, నా బిజినెస్, ఇది నాది అని ఎప్పుడైతే మీరు ఫీల్ అవుతారో అప్పుడు అంటే యథా దృష్టి తథా మనః, యథా మనః తథా భావః, యథా భావః తథా బుద్ధి, యథా బుద్ధి తథా క్రియ. నువ్వు ఏ విధంగా చూస్తున్నావో ఆ విధంగానే ఫలితాలు అనేది వస్తుంటది. ఓకే, థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి టీం వర్క్. టీం వర్క్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ లైఫ్ లో. టీము నేను ఒక్కనే కాదు, మనం అందరం కలిసి వెళ్ళాలనేది టీం వర్క్. టీం అనేది సక్సెస్ కావడానికి ఇప్పుడు నేను చెప్పిన ఒక 5 ఫింగర్స్ అనేది వెరీ కరెక్ట్ క్లారిటీ వచ్చేస్తుంది కదా. అట్లనే టీం వర్క్ లో కూడా ప్రతి ఒక్కరు కలిసి వెళ్ళడంలోనే ఉంది టీం వర్క్ సక్సెస్. విజయం అంటే నా ఒక్కరిది కాదు, మన అందరిది విజయం. నేను ఒక్కరిని సక్సెస్ కాదు, అందరం కలిసి కట్టుగా సక్సెస్ కావాలి. ఒక్కరినే వెళ్ళడం కాదు, 10 మందిని కలుపుకొని వెళ్ళడంలో ఉంది సక్సెస్ టీం వర్క్. క్లాస్ లో ఆ, ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒక క్లాస్ లో ఒక స్టూడెంట్ ఉంటాడు, చాలా పరుగు పందాల్లో #1 గా వస్తుంటాడు. అతని స్కిల్స్ అనేది క్లాస్ లో అందరికన్నా ఫాస్ట్ గా రన్ చేయగలుగుతాడు. అట్లానే అతన్ని ఇంకా డెవలప్ చేసుకుంటా స్కూల్ ఫస్ట్ తీసుకొస్తారు. అట్లనే ఆ టౌన్ ఫస్ట్ తీసుకొస్తాడు, అంటే ఆ ఊర్లో మొత్తానికి ఈయన ఫస్ట్ తీసుకొస్తాడు. అట్లా బాగా క్రెడిట్ పొందేశాడు ఆ అబ్బాయి రన్నింగ్ లో చాలా ఫాస్ట్ అని. ఇంకో రోజు అంటే స్టేట్ లెవెల్లో ప్రోగ్రామ్స్ జరుగుతుంటే అప్పుడు వేరే వేరే స్టేట్స్ నుంచి వస్తారు. ఆ స్టేట్ నుంచి పోటీ జరిగినప్పుడు అదర్ స్టేట్ లో సేమ్ ఇతని ప్రొటెక్షన్ లో ఉన్న వ్యక్తి కూడా సేమ్ ఇద్దరు యథావిధిగా సేమ్ వస్తారు. అంటే ఫస్ట్ లో ఇద్దరు ఒకే స్టెప్ లో వచ్చేస్తారు. మే 10 మందిలో ఇద్దరు ఒకటే టైమింగ్ లో వచ్చేస్తారు అన్నమాట. అప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరు గొప్ప ఎవరు గొప్ప ఎవరు ఫస్ట్ ర్యాంక్ అని పెట్టినప్పుడు ఆ కంపెనీ వాళ్ళు ఏం చెప్తారు, మళ్ళా ఇంకొక చిన్న ఆ పోటీ పెడతారు. ఏమని ఎందుకు పెడతారంటే ఇద్దరు వచ్చారు కాబట్టి అయ్యారు కాబట్టి ఇంకొక పెట్టాలి. మరి ఇంకొకరు ఎవరిని పెడుతున్నారంటే అక్కడ తీసుకున్న ఒక నలుగురిని తీసుకున్నారు. అందులో ఒకళ్ళు ఏంటంటే హ్యాండిక్యాప్డ్ ఒకళ్ళు, ఇంకొకరు 5 మంత్స్, సారీ 5 ఇయర్స్ బాలుడు, చిన్న బాలుడు, 5 సంవత్సరాల పిల్లగాడు, అండ్ 60 ఇయర్స్ ఓల్డ్ ఉమెన్, అండ్ మెంటల్లీ అంటే డిప్రెషన్స్, mentally ఫిజికల్ గా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని ఒక నలుగురు, ఇద్దరిని మెంటల్ అండ్ ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఉన్న ఇద్దరు, అండ్ చిన్న పిల్లగాడు ఒకడు, 60 ఏళ్ల ముసలి వాళ్ళకి, ఈ ఒక నలుగురిని కూడా వాళ్ళతోటి నిలబెడతారు. ఆ, ఇప్పుడు పోటీ స్టార్ట్ అని అనగానే ఎవరైతే స్టార్టింగ్ నుంచి ఫాస్ట్ గా పరిగెత్తునో అతను స్పీడ్కి వెళ్ళిపోతాడు. ఆయన అనుకున్న వేగంగా వెళ్ళిపోయి ఫస్ట్ వచ్చేస్తాడు. కానీ ఇక్కడ ఎవ్వరు క్లాప్స్ కొట్టట్లేదు జనాలు. నేను ఫస్ట్ వచ్చాను కదా, ఎవరు క్లాప్ కొట్టలేని చూస్తే ఈయనతో పాటు ఇంకొక టై అయిన ఇంకో రన్నర్ ఉన్నాడుగా, అతను ఏం చేస్తున్నాడంటే ఈ నలుగురిని పట్టుకొని తీసుకొస్తున్నాడు. ఒకరిని పట్టుకొని తీసుకొస్తున్నాడు. అప్పుడు వీళ్ళందరూ జనాలు అందరూ ఆడియన్స్ అందరూ లేచి క్లాప్స్ కొడుతున్నారు. అంటే సక్సెస్ అనేది నువ్వు ఒక్కడివి వెళ్ళడం కాదు, మిగతా వాళ్ళని కూడా పట్టుకొని తీసుకెళ్లడంలోనే టీం వర్క్ లో సక్సెస్ ఉంది. ఆ సక్సెస్ టీం వర్క్ లో ఉంటే, అంటే మీ సక్సెస్ అనేది ఇన్కమ్ తీసుకోవడానికి కాదు, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా ఎదుడు ఉండగలిగితే, వాళ్ళకున్న ప్రాబ్లమ్ సొల్యూషన్స్ ని తీర్చగలిగితే ఆ టీమ్ అనేది సక్సెస్ఫుల్. సక్సెస్ఫుల్ లో టీం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ముందుకెళ్ళాలంటే మనకున్న టైం ని ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలంటే మనకు ఉండే నెట్వర్క్ మార్కెటింగ్, అంటే నెట్వర్క్ బిల్డ్ చేసుకున్నప్పుడు నెట్వర్క్ లో వచ్చిన టీం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు మీ పిల్లవాళ్ళనే క్రియేట్ చేయాలి. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేయాలి, వాళ్ళకున్న సొల్యూషన్ చేయాలి. ఎవరైనా డల్ అవుతున్నారు, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే ఎక్కడ సొల్యూషన్స్ ఏంటి అనేది యాజ్ సీనియర్ గా మీరు పైనుంచి చూసి దానికి సొల్యూషన్ మార్గం అనేది ఇవ్వగలిగితే టీం అనేది డూప్లికేషన్ అవుతుంది. మీరు కంపెనీ మీద ఎలా అడాప్ట్ చేసుకున్నారో టీం కూడా అట్లా అడాప్ట్ చేసుకోవాలి. అంటే నేనే అడాప్ట్ చేసుకుంటున్నాను, వాళ్ళు చేసుకోవట్లేరా, నేనే వాళ్ళని అడాప్ట్ చేసుకోగలుగుతున్నాను, వాళ్ళు నన్ను అడాప్ట్ చేసుకోవట్లేదు అంటే ప్రతి సక్సెస్ నా కోసం కావాలి. కాబట్టి ఫస్ట్ వాళ్ళు అడాప్ట్ అయ్యేదాకా మనం వాళ్ళని అడాప్ట్ చేసుకుని వాళ్ళ క్రియేషన్స్, వాళ్ళకి స్కిల్స్ నేర్పుతూ వాళ్ళకి ప్రొడక్టివిటీ పెంచినామంటే వాళ్ళు మనని అడాప్ట్ చేసుకోగలుగుతారు. వాళ్ళ సొల్యూషన్స్ తీసుకోగలిగితే మనని అడాప్ట్ చేసుకుంటారు. ఖచ్చితంగా చెప్పాను కదా ఇంటర్లింక్ ఉంటుందని, ప్రతిదీ ఇంటర్లింక్ మన బాడీలో. అండ్ లాస్ట్ ఈ యొక్క టీం వర్క్ చిన్న వీడియో. టీమ్ గా ఉంటే ఏదైనా సాధించగలుగుతాం. This is the power of teamwork.
Move it, move it. Hey, you there, pick up the pace. You're falling behind. Come on, let's go. Everyone, pull together. We got the rescue on our hands. You there. Here we go. టీం ఉంటే ఎన్ని కష్టాలు వచ్చినా హ్యాపీగా This is the power of థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు. రైట్, థ్యాంక్ యూ సార్. ఒకసారి సార్కు మనం గ్రాండ్ అప్లాజ్ ఇద్దామా? రైట్, ఇవన్నీ కూడా మనకు సాఫ్ట్ స్కిల్స్. సో డిఫరెంట్ సాఫ్ట్ స్కిల్స్ ఉంటాయి కదా. అందులో సార్ చాలా చాలా మంచి విషయాలు చెప్పారు. కమ్యూనికేషన్ గురించి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి, టైం మేనేజ్మెంట్ గురించి అన్నీ మనకు మంచిగా అనిపిస్తుంటాయి కదా వినడానికి. సార్ ఏమన్నాడు, 5 AM వస్తుంటాం, 7 PM వస్తుంటాం, 11 వస్తుంటాం, చాలా బాగా వింటాం, నోట్స్ రాసుకుంటాం, కానీ ఎక్కడ మిస్ అవుతుంటుంది? ఇంప్లిమెంటేషన్ దగ్గర మిస్ అవుతుంటాం అని చెప్పారు కదా. అసలైన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇంప్లిమెంటేషనే. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు సార్ చెప్పిన దాంట్లో కొన్ని డిస్కస్ చేసుకుంటే, కమ్యూనికేషన్ అంటే మనం మాట్లాడే తీరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాట్ బాక్స్లో టైప్ చేస్తున్నాం ఏమని, సార్ సూపర్ సార్, బాగా చెప్పారు సార్, వండర్ఫుల్ చెప్పారు సార్, బాగా అర్థమయ్యేటట్టు చెప్పారు సార్, ఇట్లా అంటుంటాం మనం కదా. సో ఈసారి బాగా మాట్లాడిండు, ఈసారి బాగా అర్థమయ్యేలా చెప్పిండు అని ఇట్లా కొంతమందిని అనుకుంటాం. ఇంకొంతమందిని ఏమనుకుంటాం అంటే, అబ్బా వీళ్ళతో మాట్లాడితే తలకాయ నొప్పి వస్తుంది, వీళ్ళకి ఎంత చెప్పినా అర్థమవుతలేదు, వీళ్ళు అసలే మారట్లేదు అని ఇంకొంతమందిని అనుకుంటాం కదా. అంటే ఇక్కడ 2 డిఫరెంట్ యాక్సెప్ట్స్. ఈ 2 కూడా దేన్ని ఉద్దేశించి? కమ్యూనికేషనే. ఈ సార్తో మాట్లాడితే బాగుంది, ఈ సార్తో మాట్లాడితే తలనొప్పి వస్తుంది అంటే అర్థమైంది, ఈయన కమ్యూనికేషన్ బాగుంది, ఈయన కమ్యూనికేషన్ బాగాలేదని అర్థం. అర్థమైందా? అలాగే మనం ఒక ప్రజెంటేషన్ అరేంజ్ చేసేటప్పుడు కూడా టైం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే, అదేంది సార్ కృష్ణయ్య సార్ టైం తీసుకుంటే టైం ఇస్తారు, నాకు ఎవరు టైం ఇవ్వట్లేదు అంటే సార్ కమ్యూనికేషన్ కరెక్ట్గా ఉంది, మన కమ్యూనికేషన్ మిస్ అవుతుందని అర్థం. ఇలా ప్రతి విషయంలో మనల్ని మనం చెక్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. సార్ ఎక్సలెంట్ అని పెట్టిండు అంటే సార్ కమ్యూనికేషన్ అంత తొందరగా రీచ్ అయింది అన్నట్టు, అంత పర్ఫెక్ట్గా కనెక్ట్ అయింది అన్నట్టు. సో అట్లా కమ్యూనికేషన్లోనే అంత ఉంది. ఇప్పుడు సార్ అన్నాడు మన సీనియర్స్ చెప్తున్నది జూనియర్లకు రీచ్ అవుతుందని, అంటే మన మెంటర్ ఏం చెప్తున్నాడు, అక్కడ నుంచి ఎగ్జిక్యూటివ్స్కి ఎట్లా రీచ్ అవుతుంది, ఎగ్జిక్యూటివ్స్ ఆ వచ్చిన జూనియర్లకు ఏం చెప్తున్నారు, జూనియర్లు దాన్ని ఎట్లా అర్థం చేసుకుంటున్నారు, అంతా కూడా ఈ కమ్యూనికేషన్ మీదనే ఆధారపడి ఉంది. అవునా? వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కమ్యూనికేషనే, పేరెంట్స్కి పిల్లలకి మధ్య కమ్యూనికేషనే, అసలు సొసైటీలో మొత్తం కమ్యూనికేషన్తోనే ఉంది కదా. కమ్యూనికేషన్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటే లైఫ్ అంత బాగుంటుంది కదా. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కమ్యూనికేషన్. ఇంకోటి ఏమని చెప్పారు సార్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కదా. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఎమోషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. కోపాలు వస్తుంటాయి, భయాలు వస్తుంటాయి, డిఫరెంట్ ఎమోషన్స్, డిఫరెంట్ ఫీలింగ్స్ వస్తుంటాయి కదా. సో ఈ ఎమోషన్స్ని పాజిటివ్గా బ్యాలెన్స్ చేసినప్పుడే మనం హ్యాపీగా ఉంటాం. మనల్ని ఎవరో ఒకరు హర్ట్ చేసిళ్ళు, వెంటనే ఏమైంది, కోపం వచ్చింది. కోపం వస్తే ఏమవుతుంది, డైరెక్ట్ అటాక్ చేయలేంగా, ఇండైరెక్ట్గా ఏదో ఒక రూపంలో అటాక్ చేయాలి. మరి ఏ రూపం ఎత్తుకుదామంటే ఏం గుర్తొస్తుంది ఆశీష్ సార్? వాట్సాప్ స్టేటస్ గుర్తొస్తుంది. వెంటనే గూగుల్కి పోవడు, కొటేషన్లు దొరకబట్టాడు, స్టేటస్లో పెట్టాడు, వాళ్ళు చూసిల్లా లేదా అమ్మయ్య చూసిల్లు, సాటిస్ఫాక్షన్ కదా. ఇవన్నీ కూడా ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎమోషన్స్. ఆ ఎమోషన్స్ అన్నీ కూడా నెగిటివ్ ఎమోషన్స్, మన లక్ష్యానికి ఏ మాత్రం ఉపయోగపడదు. కౌంటర్లు వేయడం కానీ, ఫీల్ అవ్వడం కానీ, ఎమోషన్స్ని డిస్టర్బ్ చేసుకోవడం కానీ, ఆ రోజు మొత్తాన్ని వృధా చేస్తుంది, మన ఎనర్జీ మొత్తం వృధా చేస్తుంది. సో ఆ ఎమోషన్స్ ఎట్లుండాలంటే పాజిటివ్గా ఉండాలి. ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా అది మన లక్ష్యానికి ఉపయోగపడేలాగా ఆలోచించాలి, కానీ మన లక్ష్యాన్ని దెబ్బతీసేలాగా ఉండద్దు మన ఎమోషన్స్. సో అందుకే కోపం అన్నీ కూడా హరిసార్ అంటాడు, చిరుగా ఉండాలి. చిరు కోపం, చిరు భయం,
చిరు అసూయ, అన్ని చిరువే ఉండాలి. అరే పలానా మేడం ఆ ర్యాంక్ సాధించిందా, పర్లేదులే నేను కూడా సాధిస్తా, ఇట్లా చిరు మాత్రమే ఉండాలి. అబ్బా ఆమె ఎట్లా అయింది, ఎట్లా సాధ్యమైంది, ఏమో అయిందిలే ఏదో చేసిల్లే అని ఇంకా అసూయ పెంచుకుంటే ఏమవుతుంది, మన పని దెబ్బతింటది. అన్ని కూడా చిరు చిరు ఉండాలి, ఎక్కువ ఉండదు. ఓకే. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఆయన మరి స్ట్రెచ్ చేసి చెప్పిండు, అన్ని దీని మీదనే ఆధారపడి ఉందంట. ఆ వీడియోలో ఒక అతను చెప్పిండు, ఒక దాంట్లో వచ్చింది కదా, అన్ని కూడా ఎమోషన్స్ మీద ఆధారపడి ఉంది. మీ ఎమోషన్స్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటాయో, ఎంత పాజిటివ్గా ఉంటాయో, మీ చుట్టూ అంతా కూడా పాజిటివ్గా జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఒక విషయంలో ఇద్దరి మధ్యలో ఒక సిచ్యువేషన్ వచ్చింది, చాలా కోపం వచ్చింది. అట్లా అనకు నువ్వు అని కూల్గా చెప్పిన దానికి, గట్టిగా అరిసిన దానికి, ఆ డే అంతా, ఆ క్షణం అంతా వాళ్ళిద్దరి మధ్యలో కమ్యూనికేషన్ దెబ్బతింటది తినదా. సో ఎమోషన్స్ అనేటివి అంత ఇంపార్టెంట్. నెక్స్ట్ టైం మేనేజ్మెంట్ అని చెప్పారు కదా సార్. ఈ టైం మేనేజ్మెంట్లో మనం తెలివిగా చేయాల్సింది ఏంటంటే, అత్యవసరం ఏంటిది, అవసరం ఏంటిది, అనవసరం ఏంటిది, ఈ 3 కేటగిరీలో మనం చెక్ చేసుకోవాలి. సో అత్యవసరం, అవసరం, అనవసరం ఇలా 3 భాగాలుగా రాసుకుంటే అప్పుడు మన టైం అనేది, నేను బిజీ సార్, నాకు కుదరట్లేదు సార్, నాకు అనుకోకుండా ఇది జరిగింది సార్ అనే మాటలు రావన్నట్టు. ఎందుకంటే అత్యవసరమైన పనులు, అవసరమైన పనులు మనం ముందే రాసుకుంటుంటాం కాబట్టి అది కంప్లీట్ చేయాలన్న ఫోకస్, ఆ రోజు అది పూర్తి చేయాలన్న ఆలోచన మనకు ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది, అనవసరమైన అన్ని కూడా తగ్గుతూ వస్తుంటాయి. సో మన ఫోకస్ పెరుగుతుంది, మన డేని మనం సక్సెస్ చేసుకోవడానికి 100% ఛాన్స్ ఉంది కదా. సో ఈ విధంగా మనం అనుకోవచ్చు. నెక్స్ట్ క్రియేటివిటీ, సార్ చెప్పినప్పుడు ఇక్కడ మెయిన్ ఏంటంటే, క్రియేటివిటీ విషయంలో క్రియేటివిటీ ఉన్న వాళ్ళు సమస్యలకు సొల్యూషన్ చేస్తారు. ఎలాంటి సమస్య వచ్చినా కూడా దానికి సొల్యూషన్ వెతుకుతారండి. సో హ్యాపీనెస్గా ఉంటారు, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది వాళ్ళకు ఉంటుంది. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, కృష్ణయ్య సార్ని నన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తే మీరు చూస్తారా? చూడండి నవ్వుతారు, మీరు ఆలోచిస్తారు అవునా? మమ్మల్ని హీరో పెట్టి చూస్తారంటేనే మీరు నవ్వుతారు. అలాంటిది ఒక ఈగను పెట్టి 100 days ఆడిపించాడు రాజమౌళి, మరి క్రియేటివ్ థింకింగ్ కాదా? బాలకృష్ణ ఉఫ్ అంటే లారీలు ఎగురితే నవ్వుతాం, కానీ ఈగ పోయి ఫైటింగ్ చేస్తుంటే మాత్రం ఎంజాయ్ చేసినాం. ఎట్లా ఎట్లా సాధ్యమైంది? దట్ ఈస్ ద క్రియేటివ్ థింకింగ్. అంటే మనల్ని ఒక మాయాలోకంలోకి తీసుకెళ్ళి దాన్ని కనెక్ట్ చేసిండు మనకు, దాన్ని ఎంజాయ్ చేసేలాగా చేసిండు. బట్ ఈరోజు ఎన్ని కోట్లు టర్న్ ఓవర్ చేసింది. ఇప్పుడు రాజమౌళి ఎన్నో సినిమాలు తీసిండు కదా. ఒక ఇంటర్వ్యూవరు, రాజమౌళి గారు మీకు ఇష్టమైన సినిమాలు, చాలా సినిమాలు తీశారు కదా, మీ సినిమాలు అన్ని హిట్ సినిమాలే కదా, మీకు ఏ సినిమా బాగా ఫేవరెట్ అంటే, నాకు ఈగ సినిమా ఫేవరెట్ అంటాడు ఆయన ఇప్పటికి. అంటే ఈగని హీరో చేసిండంటే, ఒక కమెడియన్ సునీల్ కూడా హీరో చేసిండంటే, చూడండి క్రియేటివిటీ. సో ఆ క్రియేటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళు ఎక్కడైనా రాణించగలుగుతారు. ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా వాళ్ళు బాధపడరు, టెన్షన్ పడరు, స్ట్రెస్ అవ్వరు. ప్రతి సమస్యకు కూడా సొల్యూషన్ వైపే వాళ్ళు వెళ్తుంటారు. ఎలాంటి పెద్ద సమస్య వచ్చినా సరే సొల్యూషన్ వైపు ఆలోచిస్తారు. అది క్రియేటివ్ థింకింగ్ పీపుల్కి ఉన్న ప్లస్ పాయింట్. అంతెందుకు, ఇప్పుడు మనం అందరం కూడా వర్క్ చేస్తున్నాం. ఒకరికి 6 నెలల ఎక్స్పీరియన్స్ ఉంది, ఒకరికి సంవత్సరం ఎక్స్పీరియన్స్ ఉంది, ఒకరికి 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, ఒకరికి 7 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది కదా. మరి హరిసార్ ఆలోచించిన విధానానికి మనం ఆలోచించిన విధానానికి తేడా ఉందా లేదా? మనం ఇది ఎట్లా వర్క్ చేయాలి, ఇది ఎంతమందికి చెప్పాలి, ఎన్ని బాటిల్ అమ్మాలంటాం. సార్ ఏం చేస్తాడు, ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్గా తన ఓన్ క్రియేటివిటీ టాలెంట్తోని ఒక వండర్ఫుల్ సబ్జెక్ట్ బయటకు తీస్తాడు. సో అట్లా ఎప్పటికప్పుడు ఒకే దాని మీద పదే ఆలోచిస్తుంటే డిఫరెంట్ క్రియేటివ్ థాట్స్ వస్తుంటాయి. అంటే సార్ ఇక్కడ ప్రాబ్లమ్స్ వైపు ఎక్కువ చూడడు, ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఎలా అనేది ఆలోచిస్తుంటాడు. మనం అయ్యో ప్రాబ్లం వచ్చింది, ఇది ఎట్లా అని ప్రాబ్లంలోనే ఉంటున్నాం. ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది ఉంటుంది. ఆ సొల్యూషన్ని మనం వెతికే విధానంలో ఉంది అంతా. సో ఇది మీరు బాగా ఆలోచించాల్సిన విషయం. ఇంకోటి ఏం చెప్పాడు సార్, క్రిటికల్ థింకింగ్. సింపుల్గా చెప్పాలంటే అన్నీ మన చుట్టే ఉన్నాయి, అన్నీ మన చుట్టే ఉన్నాయి. నువ్వు అది థింక్ చేయగలుగుతున్నావా లేదా అనేది పాయింట్ ఇక్కడ. అర్థం చేసుకుంటే ఓసి ఇంతేనా, ఇట్లా చేస్తే బాగుంటుంది అనే ఒక క్లారిటీకి వచ్చింది అనుకోండి, అది ఈజీ అవుతుంది. ఎంత ఈజీగా ఉన్నదాన్ని కూడా వామ్మో ఇది అవుతుందంటరా, ఎట్లా అవుతుంది, ఇది కష్టంగానే ఉన్నట్టుందిగా అని డీప్గా పోతే ఏమవుతుంది, క్రిటికల్గా అనిపించింది అనుకోండి, ఆ థింకింగ్ అంతా కూడా పక్కకి వెళ్ళిపోతుంటుంది. సో ఎంత పెద్ద విషయాన్నైనా ఎంత ఈజీగా అర్థం చేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. కాంప్లికేట్ చేసుకోవద్దు ప్రతి దానికి. సో వే ఆఫ్ అండర్స్టాండింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకే అండర్స్టాండింగ్ అనే పదం వాడింది సార్ అక్కడ. సో ఏ విధంగా మీరు అర్థం చేసుకుంటున్నారు అంతా కూడా అర్థం చేసుకునే విధానంలో ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక విషయం మాకు అర్థం కాలేదు అనుకోండి, హరి సార్ మాకు కాల్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు
అమ్మ ఇంత ఈజీయా సార్, ఇంత చిన్న క్లారిటీ రావడం వల్ల ఇంత ఈజీ అయిపోతుందా అని అంటుంటాం మేము. అంటే ఒక క్లారిటీ ఒక క్లారిటీ రావడం వల్ల. అంతెందుకు ఇంట్లో కూడా మీరు ఏదన్నా దేని గురించి అన్నా ఒక పజిల్ కూడా ఏదో ట్రై చేస్తారు, మీ పక్కన వాళ్ళు వచ్చి అట్లా కాదు ఇట్లా అన్నారు, పోయమ్మ ఇంతేనా అని అంటుంటాం. అంటే ఒక చిన్న క్లారిటీ ఒక పెద్ద జ్ఞానోదయాన్ని ఇస్తుంటది. సో అది వెరీ ఇంపార్టెంట్. సో ఇంకా చెప్పింది సార్ అడాప్టబిలిటీ గురించి చెప్పారు, టీం వర్క్ గురించి చెప్పారు. సార్ ఒక ఎగ్జాంపుల్ చెప్పిండు కదా చేతిని చూపిస్తూ, ఇండివిజువల్గా ఏది జరగదండి, సింగిల్గా ఏది జరగదు, కలిసి కట్టుగా చేస్తేనే అది సక్సెస్ అవుతుంది. దీని పని దీని చేస్తుంది, దీని పని ఇది చేస్తుంది, దీని పని ఇది పని చేస్తుంది. ఎవరి పని వాళ్ళు చేస్తే అందరు కలిసి కట్టుగా చేస్తే ఐకమత్యంగా ఉంటే అది చాలా బలంగా ఉంటుంది. సో టీం వర్క్ అనేది కూడా ఇంపార్టెంట్ అని చెప్పారు కదా. టీం వర్క్ అంటే ఇది జట్టు పని, కలిసి కట్టుగా చేస్తే ఏదైనా సాధించగలుగుతాం. అందుకే హరి సార్ ఎప్పుడు చెప్తుంటాడు, కమ్యూనిటీ కామర్స్ సైకాలజీ ఏంటిది, కమ్యూనిటీ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్, కామర్స్ మీన్స్ వ్యాపారం, కలిసి కట్టుగా చేసే గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి ఒకే వేదిక మీద చేసే బిజినెస్ ఈ కమ్యూనిటీ కామర్స్. మరి కమ్యూనిటీ కామర్స్ సైకాలజీ ఏంటిది, ఎలాంటి సైకాలజీ ఉండాలి, ఎలాంటి సైకాలజీ ఉండాలి, కలిసి ఉండడం, కలిపి ఉంచడం, కలుపుకుపోవడం. టీంని కలిసి ఉంచడం, కలిపి ఉంచడం, కలుపుకుపోవడం. అంటే మనం వాళ్ళతో కలుపుకోవడం, ఒక ప్రాస్పెక్ట్తో కానీ, కస్టమర్తో కానీ, డిస్ట్రిబ్యూటర్తో కానీ. ఈ మూడు కూడా కమ్యూనిటీ కామర్స్లో ఉన్న సైకాలజీ. దీన్ని మీరు ఎంత అర్థం చేసుకుంటే, ఎంత రాణించగలుగుతాయి. నాకు ఆశీష్ సార్ నచ్చలే, నాకు ఆయన మీద మస్తు కోపం ఉన్నది, ఇటు ఎమోషన్ దెబ్బతిన్నది, అటు వ్యక్తిని దూరం పెడుతున్నాం, రెండు ఇన్బ్యాలెన్స్ అవుతున్నాయి. రెండు ఇన్బ్యాలెన్స్ అవుతుంది ఏమవుతుంది, వీళ్ళిద్దరికి కమ్యూనికేషన్ గ్యాప్ ఉందని అర్థం. కమ్యూనికేషన్ గ్యాప్ అయితే ఏమవుతుంది, దూరం అయిపోతుంటుంది. అంటే అన్నిటికీ ఎంత ఇంటర్లింక్ ఉన్నాయి చూడండి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇలా వండర్ఫుల్ సాఫ్ట్ స్కిల్స్ చెప్పిన మన అశోక్ సార్కి ఒకసారి గ్రాండ్ హార్ట్ ఇస్తూ మరి మనం మెడిటేషన్లోకి వెళ్ళిపోదాం. అందరూ చక్కగా ఒక దగ్గర కూర్చోండి. ఫస్ట్ మనం బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ఇట్లా ఇటొక 20 ఇటొక 20. సో అట్లా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది ప్రాక్టీస్ చేసి మనం మెడిటేషన్లోకి వెళ్దాం. ఒక మంచి మ్యూజిక్ వస్తుంది. అందరూ ఈ మెడిటేషన్ దగ్గర ఖచ్చితంగా ఒక 5-10 మినిట్స్ ఇక్కడ టైం ఇవ్వండి, పక్కకి వెళ్ళకండి. మన డేని మనం సక్సెస్ చేసుకోవాలంటే మెడిటేషన్ అనేది చాలా కీ రోల్గా ఉపయోగపడుతుంది. ఒక మంచి సాంగ్ పెడతాను, ఆ సాంగ్ని ఎంజాయ్ చేసుకుంటూ ఆ మ్యూజిక్ని, ఆ వర్డ్స్ని అబ్జర్వ్ చేస్తూ జస్ట్ ఐస్ క్లోజ్ చేసి అలా కూర్చోండి. ఒక 5-10 మినిట్స్ అంతే. అమ్మా ఒక 5 to 6 మినిట్స్ ఎవరు కళ్ళు తెరవకండి. ఫోన్కు ఛార్జింగ్ ఎంత ముఖ్యమో మనకు ఎనర్జీ పెంచుకోవడం అనేది అంత ముఖ్యం త్రూ మెడిటేషన్. सर आपके हिसाब से आजकल लोग सबसे ज्यादा हेल्थ मिस्टेक क्या कर रहे हैं? देखिए मेरे हिसाब से दिन में 24 घंटे होते हैं और उसमें से
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నిదానంగా అందరూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో పవర్ఫుల్ మెడిటేషన్లో పాల్గొన్న అందరికీ. సో మళ్ళీ మనం ఒకసారి అశోక్ సార్కు థ్యాంక్స్ చెబుతూ అండ్ మన మెంటల్ హెల్త్ సార్ కూడా గ్రాండ్ హార్ట్ ఇస్తూ మళ్ళీ మనం 11 గంటల ప్రోగ్రాంలో మనకు మంజులా మేడంది హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉంది. అందరు 11 o'clockకి యాడ్ అయిపోండి. మళ్ళీ ప్రమోషన్ చేసుకోండి. కొత్త వాళ్ళని, కస్టమర్స్ని, ఆల్రెడీ ప్రజెంటేషన్ అయిన వాళ్ళని కూడా మీరు ఆ ప్రోగ్రామ్కి ప్రమోషన్ చేసుకోండి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్.